ఇప్పుడు టైము ఎంత అయిందో తెలుసా లక్ష్మి అక్క? అసలు ఏం టైం 12 అయింది ఇప్పుడు వచ్చింది. కాదమ్మా, మీ అమ్మాయిని నేను అడిగిందమ్మా ఏమని, నన్ను నిద్రపోమంటావా మేలుకోమంటావా, కేక్ తెచ్చిన వారు తేలేదా అని అడిగినమ్మా. నీ పుట్టినరోజు కదా ఇప్పుడు కేక్ ఇప్పుడు తీరా చూస్తే రా ఆంటీ అందమ్మా. రమ్మందా? 12ంటికి. అసలు ఈ టైంలో నిద్రపోతావు. అస్సలు ఈ టైంలో వచ్చినవి దారి తప్పి నిద్ర కూడా పోయామ్మా. నిద్ర పట్టదు కానీ నిద్ర అట్టు బట్టలు నాకు అట్ట పడుకుంటే నిద్ర పడుతుంది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకు రమ్మన్నావు కీర్తి ఆంటీని? నేను రమ్మన్లా, ఆమె కలగనింది. అబద్ధం. నేను మిస్టర్ కాల్ చూపినాను. నువ్వు అసలు ఫోన్ చేసినప్పుడు నేను ఎక్కడో స్వర్గంలో ఉన్నా. స్వర్గం అంచుల్లో నుంచి లాక్కొచ్చి అసలు నిజంగా ఏంది మళ్ళీ ఏంది నువ్వు లేచి నువ్వు అన్నట్టు చూసినా అంకులు వాడు మంచి నీళ్ళు అడిగినా కూడా ఇవ్వను. అట్ట నిలబడతా నేను. ఆమె ఆంటీని ఎందుకు అట్ట ఇబ్బంది పెట్టి? నేను చెప్పలేదు. అసలు ప్రపంచంలో ఎవరికైనా పెట్టచ్చు, చెప్పచ్చు, దీనికి అసలు చెప్పలేదు అది ఇది అంటుంది. అది ఇదంటే ఇక్కడ కూర్చోబెట్టి తాళాలు పడుతుంది. తీసుకురాబో టైం అవుతుంది. నేనేం తేలా, వెళ్ళి ఎత్తుక్కో, ఏడైనా ఎత్తుక్కో, తెట్ట ఫ్రిడ్జ్ లో పెట్టు. నన్ను పిలిచావు. సరదాగా కాసేపు మాట్లాడుకుంటామని. ఇదో సర్ప్రైజ్ ప్రతిసారి కేకేనా? నాకు ఇది బర్త్డే సర్ప్రైజ్ లేదు. మీరు నా మా ఇంటి పక్కకు వచ్చిన అబద్ధం ఆడబడ్డది పండగ పూట. అసలు అబద్ధం ఆడకుండా ఉంటాం కూడా అసలు గొప్ప కదా. లేకుంటే ముందు తల్లి పెట్టాలా? ఏం పెట్టాలి? ఏం తేలేదు, ఎత్తుక్కోపో. నేనేదో నిజంగా మనం నవ్వుకుంటాం. అర్ధరాత్రి చెప్పుకునేది మరి జోకులు. అమ్మాయి నిజంగా ఎంత నిద్రపోతున్నాను అనుకున్నావు. స్వర్గంలో ఉన్న మనిషిని తీసుకొచ్చి నువ్వు కిందకి. అమ్మ నీకు తెలియదు నేను ఎప్పుడు వెళ్ళాము, నువ్వేం చెప్పొచ్చు ఆమె. ఆంటీ బయట నేను ఎప్పుడు వెళ్ళాను లెక్కగొట్లా నన్ను వచ్చి టైం చూసుకో ఒకసారి. ఫోన్ చేసింది 1-4 బర్త్డే విషయం చూతుగా చెప్పు. ఎందుకు చెప్పాలి? నేను పుట్టిన తెల్లారు ఎప్పుడు తెల్లారుజామున పుట్టినా. నమ్మకి నాకు నమ్మకం. నువ్వు కేక్ తెస్తావు, కట్ చేయగలుగుతావు అని. నువ్వు సర్ప్రైజ్ గిఫ్ట్రైజ్ అయింది. అసలు నాకు చెప్పకూడదు. అమ్మాయి నేను పెద్దమ్మకి లక్ష్మి అస్సలు అమ్మో ఇద్దరికి ఒకటే నక్షత్రంలో పుట్టావు. ఒకటి నక్షత్రం. అబద్ధం ఆడబడుతుంది పండగ పుట్ట. సైలెంట్ గా సైలెంట్ గా అంటే మాట్లాడుకోవడానికి. నువ్వు అట్ట నువ్వేమో నన్ను అడుగుతావు, నేను నీకేం చెప్పాలా? అదేగా పండగ పూట అట్ట అబద్ధం ఆడతా. అసలు అర్ధరాత్రి 12ంటికి ఏంది మీరు? పైగా నీ పుట్టినరోజు పూట అసలు అబద్ధం ఆడతాను. అక్క నా కాలేంది మీరు నీ మెదడు బాగానే ఉంది, పడుకో. వచ్చి ఎదురుకుండా కూర్చొని ఇదిగోండి కూర్చొని పడుకో పడుకోండి. అమ్మ 2 నిమిషాలు ఉందమ్మ, సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఇట్ట కేక్ తీసుకుని రా. కేక్ లేదు అమ్మాయి. ఒక అమ్మాయి ఖచ్చితంగా కేక్ తెచ్చింది. అమ్మాయి నువ్వు అదే మీ ఏమన్నా మీ ఫ్రెండ్సా, మీ యూట్యూబ్ ఫ్రెండ్స్ లేదు సర్ప్రైజ్ అయినట్టుగా అవ్వమ్మాయి. అంటే ముందే నువ్వు రివీల్ చేసి ఇంకెట్టా సర్ప్రైజ్ అవ్వాలక్క నేను? కాదు ముందే వచ్చి నేను సర్ప్రైజ్ అయ్యాను ఫ్రెండ్స్. 12 అయింది ఫ్రెండ్స్. అమ్మాయి పడిపోయింది. అమ్మాయి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ సౌజన్య. లేదు కేక్ లెస్ బర్త్డే ఇది ఫ్రెండ్స్ మా మమ్మీ. అమ్మా అర్ధరాత్రి లేపి దగ్గు తెప్పి ఆంటీ పేరు చూపి ఒకసారి. నాకు అసలు తెలియదు. లేకపోతే ఈ అర్ధరాత్రి దెయ్యాలి రేపొద్దు అని చెప్పుకునేవాళ్ళు కదా. ఏం చేయమంటావు? నాకు చాలా బాధగా ఉందమ్మా. బాధపడు.
బాధపడు. కేక్ తెచ్చానని చెప్పావు, తేలేదు. పండగ రోజు అబద్ధం ఆడొద్దు. పండగ అయిపోయింది, సంక్రాంతి ఇది, ఇంకో పండగ ఇది. భోగి అయిపోయి తీసుకురాకు. మా దోమలన్నీ దేంతో చంపాలని నువ్వు ఇది మాట్లాడుతున్నా. ఫ్రిడ్జ్ లో లేదా? కేక్ లేదు. బర్త్డే చెప్పేసరికి అయిపోయింది. ఇంక పడుకో. అయిపోయింది. వాడిందే చూడు. ఫ్రిడ్జ్ లో చూసినావా? ఫ్రిడ్జ్ లో చూసినావా? ఫ్రిడ్జ్ లోనే ఇదిగో వీడియోది కేక్ దాను, వాటర్ తెస్తా, వాటర్ తాగి వెళ్ళండి. కేక్ లేదు, సో ఈ గవ్వలు చేశాను. సో ఈ గవ్వలు తినేసేయండి చాలు. పట్టు సౌజన్య ఉండను అట్టగాదులో పట్టుకు చెబుతా. హ్యాపీ బర్త్డే సౌజన్య. ఇదే కేక్ అనుకునేట నిజంగా కేక్ అనుకున్నా. అమ్మాయి ఏది దొంగ మొక్క దాని కదా. ఏది సౌజీ చెప్పానా? సౌజీ హ్యాపీ బర్త్డే సౌజీ. భలే ఉంది సౌజీ కేక్. ఎందుకు ఈ ప్రపంచంలో మనం ఏదైతే కట్ చేస్తుంది. పెట్టు ఇటు ఇటు. నేను పట్టుకుంటా, నేను పట్టుకుంటా, నువ్వు కట్ చేద్దు. కానీ దీన్ని ముట్టియండి. ఇదేంది లైట్ ఆపుతుందా? అమ్మాయి నువ్వు లేవకూడదుగా, మర్చిపోయా. ఏడ లేసేదా నేను? అమ్మమ్మ ఇది వెలిగించుకో, ఆంటీ పట్టుకునేది. భయపడింది అక్క, జూ అనింది. అవునమ్మా, కాదమ్మా, బెడ్షీట్లు మీద పడిద్దాము. మధ్యలో పెట్టు, మా పక్కకు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ సౌజీ. ఉంచమ్మా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది తీసేసి చాక్ కూడా ఉందా? గెట్ వెల్ సూన్. ఇదిగోండి కాలు పాపం, సౌజీ బర్త్డేకి కాలు పాపం ఇది అయిపోయింది. లైట్ ఏమా పట్టుకో గట్టిగా. నువ్వే పట్టుకో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. అమ్మమ్మకు పెట్టు. అసలు పెళ్లి టైం పుట్టకనే ఎన్నింటికి పుట్టిందమ్మా? అమ్మాయి మనం 11ంటికి లేవకూడదు, అట్టయితే 5:45కి లేవాలి. అంతే కదా. పెట్టు పిల్లకి. ఎక్కువ పూసుకో. బాగుంది నీ ఫేస్. తగ్గకు, కేకు కొంచెమే పెట్టు. అమ్మ మమ్మల్ని ఒకసారి పెట్టుకుందాం. అయ్యో కేక్ అంటుంది. ఇప్పుడు కనకాని లేవు నీళ్ళు. కొంచెం అమ్మ ఒట్టు. ఇంకా సరదండి. ఇంకా నేను చెప్పానా? థ్యాంక్ యూ కీర్తిదా. సౌజీ పాట పాడు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, సౌజన్య పుట్టినరోజు వచ్చిందే తుమ్మెద, ఎల్లో కేక్ వచ్చిందే తుమ్మెద. ఏంది పొద్దున కూడా మాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఏదేదో చెబుతున్నావు, ఏం హెల్ప్ చేసేదమ్మా వీడియోలో. సౌజీ నువ్వు నైట్ ఎంత తెల్లగొన్నావు.
పగలు నల్లగా ఉన్నా అమ్మాయి నిజం చెప్పు, మీ ఉండు చెప్పేది నువ్వు, మీ అమ్మాయి కేక్ తెచ్చిందని తెలిసి మేకప్ వేసుకొని పడుకున్నావు కదా. ఒకసారి అక్క పొద్దున్న స్నానం చేశా, అది కూడా మా ఆయన వద్దక్క, ఇంకా మా ఆయన భోగి మంటలు నీళ్లు అన్నం వండే తపాలు తీసుకెళ్లి మరీ కాగబెట్టిండు. అందుకనే లోపల పెడితే ఇంకెక్కువ తినకూడదు. నా వద్దు. ఆంటీ నిజం నాకు వద్దు, ఆ చింటూ అన్నయ్య కంకులకి ఇచ్చిన. వద్దులే. పెట్టి సరే బాయ్. తీసుకెళ్ళు. అక్క అమ్మాయి హ్యాపీ బర్త్డే చెప్పు ఒకసారి అమ్మాయికి. కేక్ బాగుందా? సూపర్ ఉంది. ఇట్రా పైనాపిల్ బాగుంది. పిస్తా పైనాపిల్ బాగానే ఉంటుంది. అర్ధరాత్రి దెయ్యాలు చేసుకున్నట్టు ఏందో. వద్దక్క అమ్మ పట్టమ్మ. అదిగో మొక్క కోస్తా ఇప్పుడు. అది తెల్లే తీర్తి అమ్మమ్మ కంకం వద్దమ్మా. టిష్యూ లేవా? కాదమ్మా, నాకు తెలియకడుగుతా, ఇంత చలి పుడుతుంటే వేసి ఆవును అల్లాడుతున్నారు. ఇంటికి ముసుకేసుకుంటుంది అక్క. అందుకని మీరు వేసేసుకుంటున్నారా? ఎందుకు ఉసుకేసుకుంటా? అమ్మా నీదేమో బక్క అనుకో. కాదమ్మా, ఆన్ చేసి నీదేమో బక్క శరీరం, వాళ్ళు ఏమో నిండు శరీరాలు, వాళ్ళకి గాలి సరిపోవట్లా. అదే మరి చెప్పేది. అవునా అమ్మాయి ఆ సుక్కలు మాత్రం 3 తడవ మాకు నీళ్ళు వచ్చే వరకు ట్యాంక్ లో నీళ్ళు అయిపోయినాయి. మీరేం తింటారు అసలు? అమ్మాయి టిష్యూలు అన్నది అమ్మాయి.